గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణత్యాగం చేశారని చంద్రబాబు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలిగారని, అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారతదేశమని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలని ఆయన ఆకాంక్షించారు. ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నాం. ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు. బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీమ్ వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో, మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు గాని, మీరు ఇచ్చిన మద్దతు గాని ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు. గిరిజన సాంప్రదాయ నృత్యాల్లో కళాకారులతో పాటు చంద్రబాబు సైతం పాల్గొన్నారు. కళాకారులు డప్పు తీసుకుని స్వయంగా డప్పు వాయించారు. గిరిజన లంబాడి కళాకారులతో సరదాగా కాసేపు ముచ్చటించారు. గిరిజన సాంప్రదాయమైన కోయబొంకో ధరించి కళాకారులతో చంద్రబాబు జత కలిశారు. గిరిజనులు ప్రదర్శించిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు తయారు చేసిన కాఫీని సేవించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణప్రసాద్ పక్కనున్న అధికారులను పిలిచి మరీ వారితో కాఫీ తాగించారు. ఆదివాసీల జీవన శైలికి సంబంధించిన పనిముట్లతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను, వాటి వివరాలను చంద్రబాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అడవి నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ 5 స్టార్ హోటల్స్లో ఎక్కువ డిమాండ్ ఉందని చంద్రబాబు అన్నారు. గిరిజన తేనెను కొనుగోలు చేశారు. వారి ఆచారాలు, వారి